ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య కొనరాజు బ్లాగ్స్ అండి. నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను మీ అందరి ముందుకి ఒక చిన్న విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇది చిన్న విషయమే అవ్వచ్చు, కానీ మనందరి లైఫ్స్లో చాలా ఇంపార్టెంట్. మన ఎనర్జీని, మన టైంని అయితే చాలా సేవ్ చేసేస్తుంది. అదేంటి అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి ఓవర్ థింకింగ్ లేకుండా, ఏదన్నా ఒక విషయం సింపుల్ ఆర్ కాంప్లికేటెడ్ ఒక విషయం గురించి ఒక 5 minutesలో డెసిషన్కి ఎలా రావాలి. సో ఈ విషయం మీద నేను ఈరోజు నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మీద ఒక టిప్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ ఆర్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏదన్నా ఒక విషయం గురించి మనం డెసిజన్ తీసుకోవాలి అంటే దానికి మినిమం అయితే 2 ఆల్టర్నేటివ్స్ అయితే ఉంటాయి. దానికి 3 కూడా ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు, ఒక్కొక్కసారి 5 కూడా ఉండొచ్చు. సో ఆల్టర్నేటివ్స్ చాయిసెస్ ఎంత ఎక్కువ అవుతాయో మన కన్ఫ్యూజన్ అంత పెరుగుతుంది, మనము తేల్చుకోలేకపోవడం అనేది అంత పెరుగుతుంది. సో వీటన్నిటిని ఎలా బ్రేక్ చేయాలి? సో నా అకార్డింగ్ టు మీ, ఏ ఆల్టర్నేటివ్ అయితే మన మైండ్లోకి వచ్చినప్పుడు మనం లోగా ఫీల్ అవుతామో, ఆర్ మన ఎనర్జీని ఎవరో లాగేసినట్టు ఫీల్ అవుతామో, ఆర్ మనం ఇన్కంప్లీట్గా ఫీల్ అవుతామో, ఆర్ వీ డోంట్ ఫీల్ సంథింగ్ బ్యాడ్ ఈజ్ హ్యాపెనింగ్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఇట్లా అనిపించినప్పుడు ఇట్ ఈస్ నాట్ ద రైట్ చాయిస్ ఫర్ అండి. యూ కెన్ సింప్లీ రిజెక్ట్ దట్ ఆల్టర్నేటివ్ ఆర్ చాయిస్. అది మనకి రైట్ కాదు. ఏ ఆల్టర్నేటివ్ అయితే మన మైండ్లోకి వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతామో, మనం కంప్లీట్గా ఫీల్ అవుతామో, ఏ ఆల్టర్నేటివ్ ఆర్ థాట్ మన మైండ్లోకి వచ్చినప్పుడు వీ ఫీల్ దాట్ వీ హ్యావ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అంటే మనకి ఎనర్జీ డెఫిసిట్ అన్నది లేదు. మనం యాక్టివ్గా అనిపిస్తుందో, బ్రైట్గా అనిపిస్తుందో, ఆ పర్టికులర్ ఆల్టర్నేటివ్ ఆర్ చాయిస్ ఈజ్ ద రైట్ చాయిస్ ఫర్ అస్. సో అలాంటి ఆల్టర్నేటివ్ని మనం చూజ్ చేసుకోవాలి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి లోపల మన డీప్ డౌన్ హార్ట్ ఇన్సైడ్ ఒక్కొక్కసారి మనం ఏం చేయాలనుకుంటే మనకు అర్థం కాదు. అలాంటప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇది హెల్ప్ఫుల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో ఇది హెల్ప్ఫుల్ ఆర్ యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఎక్స్పీరియన్సెస్ బట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే చాలా ఉన్నాయి. సో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ యువర్ డే. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. బాయ్ బాయ్.